గారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప మేలులను అద్భుత కార్యములను జరిగిస్తూ వచ్చాడు. పిల్లలకు మంచి ఆరోగ్యం, మాకు మంచి ఆరోగ్యం దయచేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మరి ఒకసారి వందనములు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే ఆటో తీసుకున్నాను, దాన్ని కంతులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాను, అది కూడా అంతంత మాత్రమే జరుగుతుండగా అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట డబ్బులు కట్టనీక. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను. దాన్ని బట్టి ఈరోజు వరకు దగ్గర దగ్గర సగం కంతులు అయిపోయినాయి. ఏ రోజు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని కంతులు సక్రమంగా కట్టుకుంటూ ఇంట్లో ఖర్చులు కానీ, పిల్లల అనోకు ఫీజు కానీ, అనారోగ్యం కలిగినప్పుడు కానీ, అట్లా ఏ విధంగా కూడా ఎటువంటి కొరత లేకుండా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, నాకు కలిగిన దాంట్లో దశంభాగం ఇస్తూ వస్తున్నాను అనమాట. అయినా కూడా అప్పుడు స్టార్టింగ్లో కట్టడానికి తక్కువ అయ్యేటివి. ఎట్ట చేయాలా తక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాగా నేను ఒక ఆలోచన చేసుకున్నాను. నాకు కట్టేటివి పొదుపులు, కంతులు, ఇంట్లో ఖర్చులు అవన్నీ లెక్కేసుకొని ఇంత అవుతుంది, ఇంత రావాలి కదా నాకు నెలకు అనుకొని ఇంత రావాలి, ఎంతైతే రావాలనుకుంటున్నానో దానికి దశంభాగం ఇచ్చాను. ఫస్ట్ నాకు వచ్చిన దాంట్లో దశంభాగం కాదు, నాకు ఎంత రావాలనుకున్నానో దానికి దశంభాగం ఇచ్చాను. దాన్ని బట్టి దేవుడు నాకు ఎక్కడ తక్కువ కాకుండా ఇప్పటి వరకు ఆ కంతులు కానీ, ఇంట్లో ఖర్చులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మరి ఒకసారి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎంత అద్భుతం అండి, చూశారా? అందరూ మామూలుగా వచ్చిన దాంట్లో ఇస్తారు కదా, కానీ జయరాజ్ అంటే తనకు ఎంతైతే అవసరం ఉందో అంత ఇస్తున్నాడంట. ఇంకా అంత ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు? జయరాజ్ తక్కువ ఇచ్చాడా? చూశారా? ఆయన రూపాయకు 10 ఇస్తాడు, 10కి ఆయన ఏం చేస్తాడు? 100 ఇస్తాడు, 100కు 1000 ఇస్తాడు, 1000కి 1,00,000 అటు ఇచ్చే దేవుడు అండి. కనుక జయరాజును, జాన్సమ్మను, వారికి ఇచ్చిన పిల్లలను ప్రభు వారి వ్యాపారానికి తోడుగుని దీవించునుగాక. ఆమేన్. ఓకే. దేవునికి స్తోత్రము. పాస్టర్ అయ్యకు, పాస్టర్ అమ్మకు నా వందనాలు. వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, పురుషులకు, స్త్రీలకు నా వందనాలు. పోయిన సంవత్సరము ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ 2014 సంవత్సరంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు కాపాడుకుంటా ఏ కష్టములు వచ్చినా కానీ తీసివేసినాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవునికి సాక్ష్యం చెప్పాలనుకున్నాను. నేను పరిశుద్ధ మందిరంలో సాక్ష్యం చెప్తాను. ప్రభువా నాయన, 2025 సంవత్సరము ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నీ కాపుదల, నీ భద్రత కావాలని తండ్రి నేను అడుగుచున్నాను. తండ్రి నీ చిత్తమును బట్టి నాయన నాకు సహాయం చేయాలని నాయన సాక్ష్యం చెప్తానని అన్నాడు. అయితే దేవుడు మంచిగా ఆరోగ్యము, నెమ్మదిని, సమాధానం ఇచ్చినాడు. నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కాలు కొట్టేయాలని డాక్టర్ చెప్పినా కానీ కాలు కొట్టేయకుండా బాగా నడుస్తున్నాను. ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉన్నాను. కాబట్టి దేవునికి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేను కానీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుతున్నాము. ఈ కొద్ది సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో అవకాశం వచ్చినట్టు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన సంవత్సర కాలం అంతా కాపాడి తన కృపారెక్కల చాటున మరుగు చేసుకొని ఈ రీతిగా ఈ దినాన దేవుని సన్నిధానంలో కనబడినామంటే అది దేవుని మహాకృప. మా విషయంలో, కుటుంబంలో, పిల్లల విషయంలో, పశువుల విషయంలో ఎంతో గొప్ప కీడొచ్చింది.
కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడి బలపరిచి ఈ విధంగా నిలబెట్టినందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా మేము ఉండడానికి ఇల్లు సరిగా లేదు, చాలా ఇబ్బందులు ఉండేది. పశువుల దగ్గర మేము ఉంటున్న ఇంటిలో మేము కూర్చున్న స్థలాల్లో తేళ్ళు తిరగడము, పాములు తిరగడము ఈ విధంగా జరిగింది. ఎన్ని జరిగినా ఎన్ని చేసినా కానీ దేవుడు ఏ అపాయం రానియక దాన్ని తప్పించి సంరక్షించి కాపాడినందును బట్టే ఈ దినాన మేమందరం ఈ విధంగా దేవుని సన్నిధి ఎదుట నిలబడి ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ సాక్ష్యం ముగిస్తున్నాం. దేవుడు సత్యరాజు మామను కూడా మరి కాలు భయంకరంగా వాసి చీమి భయంకరంగా ఉండే దేవుడు ఆ విధంగా సత్యరాజు మామను స్వస్థపరిచాడు. రాజును పావుని పిల్లలను కూడా పాముల నుండి తేళ్ళ నుంచి తప్పించి కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలగని అయ్యగారికి అమ్మగారి ధనాలు వచ్చిన సంఘం బిడ్డల కల్లా నా వందనాలు. నా బిడ్డ 8 ఎకరాల పొలం వేసుకుంది, 7 పొగాకేసింది అనమాట. వేసింది, మనుషులు దొరకకుండా ఉన్నారండి. అంటే అన్నం తింటలేదంట, ఎదారు చేసి దిగులు పడుతుందండి. నేను అనుదినం ఫోన్ చేసేదాన్ని, ప్రార్థన చేస్తున్నా. అమ్మా మాట్లాడంటే ఏం చేయాలమ్మా, మనుషులు దొరకలేరు అంటే దేవుని నమ్మమ్మా, దేవునికి చెప్పుకోను, నీ బాధ ఏంటో దేవునికి చెప్తే దేవుడు తీరుస్తాడు కదమ్మా. నేను కూడా చేస్తున్న ప్రార్థన. మనకు ఎవరి సాయం లేదు, దేవుని సాయం ఉంటే ఎప్పుడైనా మనం ముందుకు నడుస్తామని చెప్పినాను. ఆ పొద్దుటి నుంచి మల్తనాడు ఆట మంది వచ్చి సేను అంతా 2-3 రోజుల కల్లా ముగించేసినారు. పిల్ల బాగా మాట్లాడుతుంది. దేవుడు ఎంతో మేలు చేసినాడు నా పిల్లలకు. నాకు కానీ పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం అంతా నన్ను ఈ డిసెంబర్ ముగింపు వరకు 2005వ సంవత్సరంలో అడిగేసే వరకు నన్ను కాపాడి నన్ను తల ఎత్తుకుంటా నా పిల్లలని నన్ను ఎంతో మమ్మల్ని బలంగా వాడుకుంటా మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును. ప్రభుకు మహిమ కలుగునుగాక. రుతక్కను దేవుడు మంచి ఆరోగ్యాలతో నింపాడు. చాలా బలహీనతలు వచ్చినాయి. మరి వారి కుమార్తెకు కూడా దేవుడు అన్ని విధాలుగా సహాయం చేసి మంచి సాక్ష్యం ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా పురుషుల్లో ఏనా దాండి. దేవునికి స్తోత్రములు కలిగిన గాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా వందనాలు. దేవుడు గత సంవత్సరంలో నా కుటుంబంలో ఎన్నో గొప్ప మేలులు చేసినాడు. కానీ అవన్నీ వివరించుకుంటుండే నీకు కూడా ఒక సమయం ఇది సరిపోదు. కానీ ఎంతో రోగాలతోని కుటుంబంలో అందరం అల్లాడిపోయినాము, ఇబ్బందులతో అల్లాడుతున్నాము. ఆ రోగాలు ఎట్లా అంటే ఒకరిని పట్టుకుంటుండే జ్వరాలు. అంతకుముందు నా భార్యకు షుగర్ ఎక్కువైపోయి అంత విలవిలలాడిపోతున్నామంటే ఎవరికి ఒకరిని చెప్పుకోలేకుంటున్నాం. ఎందుకంటే ఆ షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయి ఏమవుతుంది ఏమి అనేది అర్థం కావడం లేదు. నేను ఆమెకి చెప్తే భయపడుతుందా, వాళ్ళు మాకు చెప్తే భయపడతారని ఎవరు ఊరికే తెలిసి కూడా నోరు మూసుకొని ఊరికే చూసుకుంటుండము. కానీ దేవుడు గొప్ప కార్యాన్ని చేసినాడు. ఆమె షుగర్ లెవెల్ పూర్తిగా తగ్గించి కళ్ళు బొత్తిగా కనపడడం లేదు, నాకు ఏమి అని చెప్తుండే. ఇప్పుడు వచ్చేటప్పుడు అద్దాలు పెట్టుకొని నాకు స్పష్టంగా కనపడుతున్నారు అందరూ. అసలు ఎందుకో ఇది కొత్తగా కనపడుతుంది మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు అసలుకు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం ఎట్టాడిది అంటే అది మనమైతే వర్ణించలేను. నేనైతే నాతో కాదు. ఆయన అడుగడుగున కాపాడుకుంటూ అడుగడుగున చేయి పట్టుకొని నన్ను అయితే నడిపిస్తున్నాడని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే మా కుటుంబంలో చేసే గొప్ప కార్యాలు ఎట్లాంటివి అంటే అవి చెప్పుకుంటా నాకు రావడం లేదు. కానీ అంత గొప్ప కార్యాలు చేసినాడు.
వ్యాపార విషయంలో అయితేనేమి, మేము ఎప్పుడైతే బలహీనలమవుతున్నామో ఏ మిషన్ మాకు అవసరమో దాన్ని ఇప్పించడం కానీ, ఆ డబ్బులు ఆ సమయానికి సమకూర్చడం కానీ అయితే ఒకటే అనుకున్నాను నేను, అయ్యా నేను మనుషుల తట్టు చూసి ఇంతకాలం చాలా సిగ్గుపడినైనా నేను చూడటానికి నాకు ఓపిక లేదు, నేను చూడను అని ప్రార్థన చేస్తూనే ఉంటున్నా. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పనే చేస్తున్నా. నేను చూడను అయినా మనుషుల తట్టు అని, కేవలం ఆయన తట్టు చూస్తున్నందుకు నాకు ఏది అవసరమవుతుందో దాన్ని దేవుడు నాకు సమకూర్చి నన్ను చేయబట్టి మాత్రం వ్యాపారంలో నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాక దేవుడు నా కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని చేసినాడు. రేపు 16/17 దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె వివాహము నిశ్చయించినాడు. ఆ సమయాన వివాహం జరిగేటప్పుడు వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు పాస్టర్ అయ్య ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా పెళ్ళి పలానా టయానికి పెట్టాలా అన్నాడు. నేను ఆయనకి వెళ్ళే చూస్తూ ఉండాను నేను అంతేగా, ఎందుకంటే నాకు ఆ సొమ్ము లేదు కాబట్టి. ₹1 నేను ఆమె కోసం దాచిపెట్టింది లేదు. ఇంతవరకునే వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నాలనే ఒక ధోరణి పెరిగినా కానీ తీసి పెట్టుకోవాలా అనేది నా మనసులో లేదు. కాకపోతే ఒకటి మాత్రం నమ్మకం ఏంటంటే ఆ సమయానికి ఆయన ఇస్తాడు అంతేగా. అయ్యకెళ్ళి చూస్తూ ఉండి అయ్యా అని అంతేగా, అంతేలేనా చేతము అంతేలేయా అని అంతేలేయని ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసిన, ఏంటి అయ్యా నేను ఇంతమందిలో అయితే ఒప్పుకున్నా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, అసలుకు మనసు నెమ్మది లేదు అని అనుకున్నా. కాకపోతే విచిత్రంగా దేవుడు మాత్రం నేను చేసే ప్రార్థన ఒకటి మనసులో తట్టు చూడని ఉంటున్నాడు కదా, అదే ప్రార్థన చేస్తున్నా. కావాల్సిన సొమ్మునంతా దేవుడు సమకూర్పించినాడు. అసలుకు ఎంత విచిత్రం అంటే ప్రతి పనిలో ప్రతి దానిలో అంత గొప్పగా దేవుడు నడిపించుకుంటూ బలపరుచుకుంటూ నడిపిస్తూనే ఉన్నాడు. పొలాలు వేసుకోవడంలో విషయంలో అయితేనేమి, పొలం వేసుకునేటప్పుడు కూడా నేను బలహీనతో కాదు, పిల్లోడు చేయలేడు అని ఎంతగానో మనసులో బాధపడుతున్నాయి. కాకపోతే దేవుడు బలపరిచి ఆ పొలాన్ని వేసుకొని పొలం పంట బాగా రావట కృప చూపించినాడు. అందును బట్టి దేవుడు చేసే గొప్ప అద్భుతాలు ఒక్కొక్కటిగా వివరించుకుంటూ నేనైతే చెప్పలేను, కానీ ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి నన్ను చేయబట్టి నడిపించుకుంటూ ముందు జరగబోయే దాని గురించి తెలియజేసుకుంటూ అడుగడుగున సమాధానము చెప్పుకుంటూ కాపాడుకుంటూ నడిపిస్తున్న దేవునికి ఏమి ఇచ్చినా నేను రుణస్తుని, ఏమి ఇయ్యలేను కూడా, నాతో ఏమి కాదు. దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాలను మీ అందరికీ పంచుకోవడం తప్ప ఇంకొకటి లేదు నాకు. దేవుడికి కొద్ది సాక్ష్యాన్ని దేవుడు ఆశ్రయించుగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు సంసోను జీవితంలో, కాంతమ్మక్క జీవితంలో, పిల్లల జీవితాల్లో. దేవుడు ఆ కుటుంబానికి తోడైనగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన సంవత్సరం జనవరి 4వ తారీఖు మెతిసెలకి జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ సార్ చూసి జ్వరంలో వచ్చిందమ్మా, ఏం కాదన్నాడు. మీకు అంత డౌట్ ఉంటే అన్ని ఎక్స్రేలు స్కానింగ్లు అవి తీపియండి, కర్నూలుకి వెళ్ళి అని చెప్పినాడు. నేను ఇంటి దగ్గరికి వచ్చి అయ్యకి చెప్పినాను, ఇట్లా అంటామమ్మా అని చెప్పినాను. చెప్పింటే ప్రార్థన చేద్దాంలే అమ్మా, ఏం కాదు అన్నాడు. ప్రతి నెల 5వ తారీఖు మా ఇంట్లో ప్రార్థన. అయ్యగారు అమ్మగారు ఇద్దరు వచ్చినారు. అయ్యా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు. ప్రభువా, చిన్న పిల్లోడు ప్రభువా, ఈ వార్త నేను ఎప్పుడు నా చెవులతో వినకూడదు అని అయ్యో ప్రార్థన చేసినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు జ్వరం వచ్చినా ఆ వాయి రాలేదు. దేవుడు సంవత్సరం అంతా కాపాడినాడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, పిల్లలని. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా,
ప్రతి నెల 5వ తారీఖు విశ్వాసంతో రాజు పావుని కూడా ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ప్రార్థనలో మరి ఎంతో భారంతో ప్రభుకు చెప్పినప్పుడు ఇంకెన్నడూ ఆ విషయం వినకూడదు ప్రభు అని భారంగా ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎన్నిసార్లు జ్వరం వచ్చినా అలాంటి శోధన బలహీన రాకుండా దేవుడు మితిశలను కాపాడి మంచి ఆరోగ్యాలతో నింపినాడు. అది కేవలము యేసు ప్రభు యొక్క అనుగ్రహం. ప్రభుకు మహిమ కలుగునుగాక. వందనాలు. అక్క నిలబడుతుంది, నేను సాక్ష్యం చెప్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చెప్తుంది. అక్కకు దేవుడు 2 బిడ్డలను కొడుకునిచ్చాడు. కొడుకు వివాహం చేశారు ఇమ్మానుయేలుకు. మరి వివాహమైన తర్వాత కొడుకును కోడలను దేవుడు కనికరించి గర్భఫలం ఇచ్చారు. ఆ గర్భఫలములో మరి అక్క సుఖమైన డెలివరీ కావాలని ప్రార్థన చేసుకున్నది. అయితే దేవుని అనుగ్రహం వలన మరి సిజరింగ్ జరిగినప్పటికీ మంచి ఆరోగ్యాలతో కోడలు మనవడు ఉన్నారు. మంచిగా మనమని ఇచ్చాడు అక్కకు. మరి అక్క జేజ్ అయింది, బావ అబ్బాయ్యాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ విషయం చెప్పాలనైనా సంఘం ఎదటని చెప్పింది. అది విషయము దేవుని బిడ్డలారా. సంవత్సరం అంతా అక్కను బాగుంది పిల్లలు కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అని ఇంకా ఫోన్ చేసి చెప్పారు, వీడియో కాల్ చూపించారు. ఇద్దరు నువ్వు అబ్బో పోయినావు, జేజు పోయినావు, మనవు పుట్టినాడు, ఇంక కానక పట్టుకు రావాలని చెప్పినాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో మరి తమ్ముడు మరి మర్దాలి శాంతమ్మ కుటుంబం పిల్లలు రక్షించబడి మన పరిచర్లు ఉన్నారు. మరి పెద్దక్క పెద్ద బావ, చిన్నక్క చిన్న బావ, వీరు కూడా దేవుడు నాకు అప్పగించిన పరిచర్లో వారు కూడా రక్షించబడము చాలా అది సంతోషకరం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతే కదన్నా. స్తోత్రం. ఇంకా అమ్మా ఎవరన్నా సాక్ష్యం? ఎంతమంది ఉన్నారమ్మా? చెప్తోళ్ళు చేతులు ఎత్తండి. ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా చెప్తోళ్ళు పురుషులు ఉన్నారా ఎవరన్నా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుతాలు చెప్పి త్వరగా. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు 2024 సంవత్సరం అంతా నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆయన కృపారెక్కల కింద దాచిన విధానం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవుడు మాకెన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన కృప చేయి విడవక ఎడబాయక త్రొట్టిలనియక మమ్మలను దేవుడు ఎంతగానో ఎత్తిపట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తున్న దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నిన్న డిసెంబర్ నెలలో నా భర్తకు పానం బాగలేక ఎంతో బాధపడి ఆయనకు గుండె నొస్తుందని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు చాలా భయంకరమైన మాటలు చెప్పారు, మమ్మల్ని భయపించారు. కానీ బాధ మేము ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు పాస్టర్ సంసోన్ అన్నల ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఫోన్ చేసి అడిగాడు, అయ్యా ఇట పని అయ్యా అని అయ్యతో చెప్పినప్పుడు అయ్యకేం చెప్పలేకుంటున్నాను, ఒకటే ఏడుస్తున్నాను. అక్క భయపడొద్దు అక్క, ఏమన్నారు డాక్టర్లు అంటే ఇట పని అయ్యా గుండె ఆపరేషన్ చేయాలంటున్నారు, బీపీ ఎక్కువైందని అంటున్నారు అయ్యా అంటే ఏం భయపడొద్దండి అక్క, నేను ప్రార్థన చేస్తాను, మా ఆమెకి ఏమి కాదు అని అన్నాడు. అయ్యా ప్రార్థన చేస్తానని చెప్పినాక అమ్మగారు కూడా ప్రార్థన చేస్తాం లెక్క, నువ్వేం భయపడొద్దు అని అంటున్నారు. వాష్రూమ్ అయితే ఒక తల్లిగాను ఒక మంచి స్నేహితురాలుగాను ఎంతగానో ప్రోత్సహించేది. మాకు ముందుండి ప్రార్థనలో ఎంతగానో మాకు ప్రార్థన చేసేవారు. దేవుడు నా భర్తకు స్వస్థత ఇచ్చాడు, క్షేమంగా ఇంటికి తోలుకొని వచ్చాము.
ఆయన మరిలా కాలు నొప్పి చేసిందని మొన్న సోమవారం నాడు హాస్పిటల్కి వెళ్ళాం, పెద్ద హాస్పిటల్కి మనూరులో. కానీ ఆదివారం రోజు రాత్రి దేవుని కృపను బట్టి అక్కడ కూడా ఏమీ అనలేదు డాక్టర్లు. తగ్గిపోతుందిలేని మాత్రలు ఇచ్చారు. నా కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ఈ 2025 సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉంటుండగా దేవుడు దయాకిరీటము నాపై మా పిల్లలపై ఉండునట్లు మీరందరూ ప్రార్థన చేయాలని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడు మేరక్కను వారి భర్తను పెద్ద సామలయ్య గారిని మరి మంచి ఆరోగ్యాలు త్రింపి వారి పిల్లలను బలపరచును గాక. ఆమేన్. రండి. ఇంకా ఉన్నారమ్మా ఎవరన్నా స్త్రీలలో? లేరు కదా. లలితమ్మ అక్క చెప్తావా అక్క? దా అట్లా ఉన్నాము. దమ్మ లేచిరా నువ్వు కూడా. అక్క ఉన్నా. నా భర్తని, నన్ను, నా కుమారుని, కోడల్ని, ఇద్దరు మనమరాలను జ్వరాలులో కానీ పశాలులో కానీ కాసింతవరకు సజీవ లెక్కల నుంచి మా కుటుంబాన్ని కాపాడేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే నా కొడుకు కొరకు మారుమంచు పొంది నా కోడలు కొడుకు కొరకు ప్రార్థించాలని సంఘాన్ని వేడుకుంటున్నాను. నేను నా కొడుకు కొరకు కన్నీటి ప్రార్థన చేసి నా కుమారుడి సంఘానికి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటి నేను మళ్ళా మా నడిపిన హాస్పిటల్లో ఉన్నాడు. ఫాస్ట్ అయిన అడుగుతున్నాను, నడిపిన కొరకు ఈ సంఘంలో ఇప్పుడు ప్రార్థించాలని అడుగుతున్నాను. మరి ఏం లేకుండా ఎంకలు మేనేసుకొని హాస్పిటల్లో ఉన్నాడు, ఆయాసంతో ఉన్నాడు. అన్న కొరకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను అయ్యా. నీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్, ఆమేన్. నీ కొడుకు కోడాలు కూడా యేసు ప్రభు నామంలో రక్షణ పొందుదురుగాక. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడా ఇచ్చిన అందరికి మీకు అందరికీ మా పట్ల ఎన్నో మేలు చేసినాడు దేవుడు. మా పిల్లల పట్ల, నా పట్ల ఎన్ని శోధనలు ఎదురైనా దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. నా పెద్ద కుమారుని పట్ల ఒక చాలా మేలు చేసినాడు. ఎన్ని కీడు అపాయాలు వచ్చినా దేవుడు తప్పించినాడు మా పట్ల. ఎన్ని సాతాను శోధనలు ఎదురొచ్చినా కానీ మొన్న ఆదివారం నాడు బండి వేసుకొని పోతున్నాడు పెద్ద పిల్లోడు. వచ్చి బండి గుద్దినాడంట. ఆయన వచ్చి బండి గుద్దితే ఆయన బండి అంతా ముందర భాగం అంతా మొత్తం పగిలిపోయిందంట. ఈ పిల్లనికి మాత్రం ఏం కాలే, దేవుడే కాపాడినాడు. కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు లలితమ్మక్కకు దేవుడు వారి కొడుకును మరి చావు బతుకు నుంచి బతికిచ్చాడు, మరి యాక్షన్ నుంచి బతికిచ్చాడు. అక్కను వారి కుటుంబానికి రక్షణ ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. లాస్ట్ ఇయర్లో ఏప్రిల్లో అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అయ్యగారు మ్యారేజ్ ఫిక్స్ చేశారు, చూశారు. అంటే మేము అనుకోని రీతిలో అమ్మగారు అయ్యగారు వచ్చేసి 2 years నుంచి అక్క కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎక్కడ కుదరడం లేదు. అనుకోని రీతిలో అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వితిన్ 1 monthలోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. April 11th ఎంగేజ్మెంట్ అయితే May 19, 20 అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే అక్కకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు హెల్త్ అసలు పసిరికలు వచ్చినాయి, పచ్చవి తెల్లవి 2 పసిరికలు వచ్చినాయి. అసలు చూపించుకున్నా కూడా తగ్గడం లేదు, ఇంకా పెరిగింది. నాకు 5.8 ఉందన్నారు. పసురు వేయించుకున్నా తగ్గలేదు, టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా తగ్గలేదు. అయ్యగారు వచ్చి ప్రేయర్ చేశారు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే నాకు బీటెక్లో సీట్ ఇచ్చాడు దేవుడు 2020లో. 4 ఏళ్ళు తన కృపారెక్కల కింద కాపాడి నాకు మంచి పర్సెంటేజ్ని ఇచ్చాడు. అలాగే నేను దేవునిలో తప్పిపోకుండా ఉండడానికి అక్కడ నాకు స్నేహితులను ఏర్పాటు చేసి అక్కడ నేను ఇంకా దేవునికి దగ్గర కావడానికి సహాయం చేశాడు. అంటే మేమే కాకుండా మాతోటి స్నేహితులను కూడా దేవునితో నడపడానికి మాకు సహాయం చేశారు. మేము 4 ప్రార్థన చేసుకునే వాళ్ళం మా రూమ్లో. అలా కాకుండా ఒక 20 members వచ్చారు. 4 yearsలో మేము 50 members అయ్యాము. ఇప్పుడు నేను పాస్డ్ అవుట్ అయినా కూడా మా జూనియర్స్ ఇంకా ప్రేయర్స్ చేస్తూనే ఉన్నారు. మా వార్డెన్ వాళ్ళు వచ్చి అరిచేవాళ్ళు మేము ప్రేయర్ చేసుకుంటే. కానీ ఇప్పటికీ అయ్యగారు ఎప్పుడు ఒక మాట అనేవారు, అంటే ఆత్మలు సంఘ కాపరికే కాదు, మనం కూడా ఇతరులను నడిపించాలి అని చెప్పేసి. మేము అంటే మాకు వచ్చి రాని వాక్యంతో, అంటే ఒకసారి అయ్యగారు చెప్పిన వాక్యాలను నేను చెప్పేవాళ్ళను, మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు.
ఒకసారి అంటే ఆదికాండం నుంచి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళము. ఇప్పటికీ ఇంకా దేవుడి కృపను బట్టి అక్కడ మా జూనియర్స్ ప్రేయర్ని జరిగిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. నేను అనుకోలేదు. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది ఇంటర్న్షిప్లో జాబ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. అంటే ప్రాజెక్ట్ ఉండే మాకు లాస్ట్ ఇయర్ 4/2లో ప్రాజెక్ట్ ఉండింది. నేను ఆ ప్రాజెక్ట్కి అటెండ్ అవ్వకుండానే జాబ్కి వెళ్ళిపోయినాను. కన్స్ట్రక్షన్ కంపెనీలోనే వచ్చింది జాబు. ప్రాజెక్ట్ ఇక్కడ చేయలేకపోతానేమో నేను అనుకున్నాను. కానీ అయ్యగారిని నేను ఫస్ట్ ఇయర్లో కాల్ చేసినాను అయ్యగారికి. అప్పుడు అంటే చర్చి ఎన్ని అడుగులు ఉన్నాయా, ఎంత వెడల్పు ఉంది అని చెప్పేసి అయ్యగారు నాకు చెప్పారు. లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్లో వచ్చేసి నన్ను లీడర్గా పెట్టినారు. నాకు ఏం అర్థం కాలేదు. నేనైతే జాబ్ చేస్తున్నాను కదా, నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత నాకు అయ్యగారు మాటలు గుర్తుకొచ్చి ఇట్లా చెప్పారు కదా, కొలతలు చెప్పారు కదా అని చెప్పేసి కొంచెం దాన్ని మాడిఫై చేసి 3 ఫ్లోర్స్గా నేను క్రియేట్ చేశాను. నాన్న ల్యాప్టాప్ కొనిచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా డాడీ చాలా సపోర్ట్ చేశాను నాకు. నేను బెంగళూరుకి వెళ్ళినా కూడా ఒక్కదాన్నే వెళ్ళి వచ్చాను. దేవుడు కాచి కాపాడినాను నన్ను. ఇప్పుడు జాబ్ అక్క మ్యారేజ్కి వచ్చిన తర్వాత నాకు హెల్త్ బాగాలేక నేను మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు లేదు జాబు. ఇక్కడ నంద్యాలలో నేను స్కిల్స్ కాలేజ్లో హెచ్ఆర్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా మేము నంద్యాలలో నేను మా ఫ్రెండ్ ఉంది కిరణ్మయ్ అని చెప్పేసి ఇద్దరం ప్రేయర్ చేసుకునే వాళ్ళం. మమ్మల్ని చూసి ఇంకా ఒక 12 మంది వచ్చి మా రూమ్లో కూర్చొని మేము అందరం ప్రార్థన చేసుకునే వాళ్ళము. అక్కడ ఉన్న అమ్మాయిలు అనేవాళ్ళు, అక్క మీరు చాలా బాగా చెప్తున్నారు అంటే నేను అయ్యగారి మాటలను బట్టి నేను చెప్పేదాన్ని. ఇట్లా మా అయ్య మాకు చెప్తారు ఇట్లా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని చెప్పేది. అంటే మనం ఎంత హై పొజిషన్కి వెళ్ళినా కూడా దేవుని అనేది విడిచిపెట్టకుండా నాకు 4 ఇయర్స్లో మేము 3కే లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళము. అట్లా నేను దేవునికి చాలా దగ్గరయ్యాను. ఇంకా అయ్యగారి మాటలను కూడా గుర్తు చేసుకునేదాన్ని. అమ్మగారు అయ్యగారు నాకు ఎంతో చాలా సపోర్ట్ ఇచ్చి నాతో ఫోన్లో మాట్లాడుతూ అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని చెప్పేసి నాకు జాగ్రత్తలు చెప్పేవారు. ఈ సాక్ష్యంను బట్టి దేవుడు దీవించుగాక. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. సివిల్ ఇంజనీర్ అంటే కన్స్ట్రక్షన్ కాబట్టి దేవుడు నాతో ఏమని మాట్లాడంటే ప్రార్థన చేసుకుంటూ ఒకరికి చెప్పేవాళ్ళం కదా మేము. అప్పుడు దేవుడు సృష్టిని క్రియేట్ చేస్తే సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఇప్పుడు హైవేస్ పడుతున్నాయి కదా, మీరు అట్లా క్రియేట్ చేస్తారు కదా, నువ్వే ఎందుకు ఓన్గా కంపెనీని పెట్టకూడదు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. దానికి ఎంటెక్ చేయాలి. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేశాను. దానికి కూడా ఎంటెక్ కంప్లీట్ చేసి ఓన్గా కంపెనీ పెట్టాలంటే లైసెన్స్ కావాలి. అందరూ దాని విషయమై ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడి చంద్రకళను మరి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి బిడ్డని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పెట్టును గాక. ఆమేన్. పలిగిపోయినా పర్వాలేదు, పొద్దున్నే కొనుక్కొని వస్తుంది. ఇంకా ప్రభుకు మహిమ కలుగును. శేఖరన్న కూడా ఉన్నాడు, ఏం బయలు చూడు పని చేయకుండా కూడా పొద్దున్నే దిగుతుంది మనకు. ఎస్ రక్తమే. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా శేఖరన్నను, చంద్రకళను, బండిని, సుభాషిని, వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. వారి ఇంట్లో కూడా ప్రతి నెల 6వ తారీఖు ప్రార్థన. దేవుడు వారి కుటుంబాన్ని ఈ విధంగా ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పాస్టర్ అయ్యకును కూడా వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గడిచిన సంవత్సరం అంతా తన అపారమైన ప్రేమ చేత మా కుటుంబాన్ని అయితే సంఘాన్ని అయితే కాచి కాపాడేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ పోయిన సంవత్సరం జనవరిలో నేను సెలవులలో మా ఊరికి పోయినాను. మా ఊరికి పోయి ఒక 2 రోజులు అనుకుంటా. ఉన్నాక ఊరికి వద్దామని ఒక పాస్టర్ గారు వచ్చింటే అంత మాట్లాడుతూ ఊరికి వెళ్తానయ్యా నేను రేపు అని చెప్పినాక ఆయన ఏం చేశాడంటే పాలన చేసి దేవుడు ఆయనకు ప్రవచనం ద్వారా బయలుపరిచిన కొన్ని మాటలు, సాతాను నన్ను ఏ విధంగా శోధిస్తుంది, ఏ విధంగా ఆత్మీయత నుంచి పడగొడుతుంది అనే దాని గురించి దేవుడు ఆయనకు బయలుపరిచిన దాన్ని నాతో ఆయన చెప్పినప్పుడు సరే అని నేను ఇక్కడికి వచ్చేసినాక మొత్తానికైతే నేను మర్చిపోయిన దాన్ని. కానీ మా చెల్లెలు చాలా చురుగ్గా ఉంటుంది అమ్మాయి. దేవుడు ఏ విషయం మాట్లాడినా, ఒక కళ కానీ ఒక ప్రవచనం కానీ ఏది మాట్లాడినా కూడా దేవుడు చక్కగా రాసి పెడుతుంది అనమాట. డేట్ వేసి, నెల వేసి, రోజేసి మొత్తం చక్కగా రాసిపెట్టి ఎవరింట్లో ఏది మర్చిపోయినా కూడా, ఏ సమస్య అయినా, ఏ సంతోషమైనా, ఏదైనా కూడా పాప చెప్తూ ఉంటుంది అనమాట. అక్క పలానా రోజు ఈ రీతిగా దేవుడు మాట్లాడినాడు కదా, పలానా రోజు నీకు ఇది వచ్చింది కదా అని ఈ విధంగా చెప్తుంటుంది అనమాట. మా ఇంట్లో అందరినీ హెచ్చరిస్తుంటుంది. ఇప్పుడు దాకా వాక్యం అయ్యగారు చెప్పినట్టు ఆ పాప అలా హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట మమ్మల్ని. ఇంకా నేను మొత్తానికి మర్చిపోయినాను. ఏంటి
సమస్య ఏందబ్బా అని అనుకుని ఒకరోజు ఫోన్ చేసింది ఆ పాప. ఫోన్ చేసి నాకు ఒక కళ వచ్చింది అని ఆ కళ ఆమె నాకు చెప్పినాక సెలవులలో మనం ఊరి పోయినాం కదా, ఊరి పోయినాక ఒక సేవకుడు నీకు ఈ రీతిగా చెప్పినాడు కదా, ప్రవచనం ద్వారా అపవాది నిన్ను ఏ విధంగా శోధిస్తుందని అని చెప్పి అవును గుర్తు చేసుకున్నా, కరెక్టే అని. సరే ఏం చేయగలను, ప్రార్థన కూడా చేయగలను. నాకు సమస్యలు, శోధనలు, రోగాలు ఇలాంటి నాకు భయం అనిపించవు సామాన్యంగా. ఎందుకంటే సమస్తం ఆయనకు సాధ్యములు కాబట్టి నాకు భయం అంటే నాకు చాలా తక్కువ. కాబట్టి నేనేం చేస్తాను సరే అని ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవా అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా నాకు బయలుపరచు ప్రభా అని. ఏప్రిల్ దాటింది. ఏప్రిల్ దాటిన నెలల నుంచే స్టార్ట్ అయింది సమస్య. ఇంకా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, అది ఎక్కడ సాతాను ఏ విధంగా వాడుకుంటుంది, ఏ విధంగా లేస్తుంది ప్రభా అని. మొత్తం మనం కదా ఇప్పుడు జనాభాను ఏ రీతిగా చూస్తున్నామో ఆ రీతిగా మొత్తం అంతా బయలుపరిచినాడు దేవుడు. నాకు మాత్రమే కాదు, మా అమ్మకును పాషయ్యకును బయలుపరిచి ఈ విధంగా అపవాది నువ్వు ఒక కంచెగల స్థలంలో ఉన్నావు, కానీ నిన్ను ఆ కంచెలోంచి బయటికి తీసివేయాలని అపవాది చాలా పోరాడుతుంది అని పాషయ్య గారు మా అమ్మగారు నాకు చెప్పినారు. ఏదేమైనప్పటికైనా దాని చేత అయితే కాదు కదా, సర్వశక్తుడు నా వైపు ఉన్నాడు, నాకేం భయం ఏం లేదని కానీ అన్నాను. కానీ ఆ సమస్యలు నన్ను చాలా కుంగజేస్తున్నాయి, తట్టుకోలేని సమస్య. కానీ అవి ఎదురైనప్పుడల్లా దేవుడు పలాంది వస్తుంది చూడు నీకు, మనం కదా అక్కడ అది ఉంది వెళ్ళొద్దు అని పిల్లలకి ఎలా భయం చెప్తామో ఆ విధంగా ఇది వస్తుంది కానీ నువ్వు ధైర్యంగా ఉండు అనేటోడు అనమాట. సరే ప్రభా నువ్వు ధైర్యంగా ఉండమన్నాక నువ్వే ధైర్యం ఇస్తావు అని నేను సైలెంట్గా ఉండేదాన్ని. ఒకరోజు నైటు నేను పగులు చాలా కుంగిపోయినా ఒక విషయాన్ని బట్టి కుంగిపోయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా పాఠం చేద్దామని నేను పాఠం చేసి పడుకుంటే దేవుడు ఒక్కటే మాట అన్నాడు, అమ్మా ఏంటి విషయం అన్నాడు. అంటే చెప్పినాను, ఇది ప్రభువా అన్న. అంత జరిగిన విషయాన్ని అంతా చెప్పేసినప్పుడు సర్లేమ్మా నువ్వు నాకు చెప్పు అన్నాడు దేవుడు. నువ్వు నాకు చెప్పు అన్నప్పుడు అసలు నాకు ఇంకా భయం అనేది వచ్చినది ఎట్లా పోయిందో ఏమో అసలు నాకు అర్థమే కాలేదు. మొత్తానికి భయం పోయింది, బాగా హ్యాపీగా ఉన్నా. కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఈ సమస్య వస్తుందని దేవుడు చెప్పినాడు, వచ్చింది. కానీ ఈ సమస్య నాకు చెప్పు అన్నాడు కదా, చెప్పు అన్న దేవుడు దీన్ని ఎట్ట ముగిస్తాడో చూడాలి అని ప్రార్థన చేస్తుంది. ఆ రీతిగానే దాన్ని హతమార్చి దేవుడు దుష్టుని పడగొట్టి వాని పన్నాంగాలు విరగగొట్టి నా పట్ల అయితే పిల్లల పట్ల అయితే పరిచర్య పట్ల, ఎందుకంటే దేవుడు నేను ప్రార్థన చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, కానీ నేను ప్రార్థన చేయకూడదని, నేను ఆత్మీయతలు ఎదగకూడదని అపవాదేసే ప్రతి అగ్ని బాణాలని, ప్రతి సమస్య అయితే ప్రతి శోధన ఏదైనప్పటికీ కూడా దేవుడు దాని నుంచి నన్ను విడిపించి దేవుడు కాపాడినాడు. నేను గడిచిన సంవత్సరములలో అటువైన సంవత్సరంలో నేను హాస్పిటల్కి వెళ్ళిన కొంచెం బలహీనతను బట్టి వెళ్ళినప్పుడు డాక్టర్ అనింది, నువ్వు కూర్చోకూడదమ్మా, ఎక్కువ నీకు ఇబ్బంది అవుతుంది, కూర్చోవద్దు అనింది. నేను మామూలుగా అయితే ఒక గంట కూర్చున్నానంటే ఇంకా మళ్ళీ కూర్చొని అన్నం కూడా తినలేను, అంత బలహీనత నాకు. అలాంటిది దేవుని కృపను బట్టి నాకు రోజుకు ఒక 5 గంటలు పని చేయడానికైతే 2 గంటలు కూర్చొని, తర్వాత దేవుని సన్నిధిలో ఒక 3 గంటలు కూర్చోటానికి, ఆయన కూడా అన్ని గంటలు నేను కూర్చొని చేసుకున్నా కూడా నాకు ఇసుకు అనిపించేది కాదు అసలు. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా బైబిల్ చదవాలి, ఇంకా ఆయన సన్నిధికే వెళ్ళాలి అనేది ఒక నూతనమైన ఆసక్తితో నన్ను నింపి దేవుడు ఆత్మీయతలో నన్ను బలపరిచి అనేక విషయాలు ఆయన చెప్పిన మాటలు, ఆయన నడిపించిన మాటలు చెప్పాలంటే అవి మనకు సమయం చాలదు, టైం అసలు సరిపోదు. కాబట్టి అనేక విషయాలు నాకు బయలుపరిచి నన్ను దేవుడు బలపరిచి ముందుకు నన్ను నడిపించాడు. నాకు బలహీనత ఉన్నప్పటికీ కూడా ఆ బలహీనత అంటే నాకైనా ఉండేది అన్నట్టుగా దాన్ని తొలగించి దేవుడు 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించటానికి ఆయన కృప చూపించి నన్ను బలపరిచి సంఘాన్ని, కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పట్లయితేమి, పాషయ్య గారి పట్లయితే, పిల్లల పట్లయితే, సంఘం పట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లు మీరందరూ మీ కుటుంబ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, దేవుని మాటల చేత గడిచిన సంవత్సరం అంతా
ప్రతి పరిశుద్ధ దినమున దేవుడు మాట్లాడుతూ తన దాసుని నిలబెట్టి ఎన్ని మాటలు మనతో మాట్లాడారు. మీరు ఎంత బలపడినారు నేనైతే అడగను, కానీ నేనైతే చాలా బలపడినాను, చాలా ఆదరించబడినాను, చాలా నేను కృంగిన స్థితిలోంచి నేను లేపబడినాను. కాబట్టి ఇంకా ఈ నూతన సంవత్సరం తన దాసుని బహుబలంగా నిలబెట్టి మనందరినీ బలపరచులాగన, మేమందరం పరిచర్యలో పిల్లలు చదువుతున్న చదువులలో దేవుడు విజయమిచ్చులాగన, దేవుడే సహాయం చేయలాగన మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సంవత్సరం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మనకు మంచి సేవకురాల్ని ఇచ్చాడు. పాశ్రమను బట్టి ప్రభు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను ఏదైనా ఒక సత్కార్యము చేస్తున్నానంటే నన్ను ఎన్నిక బట్టి లాగదు, కానీ ముందరికి నెట్టుతుంది. శేఖరన్న, ఒక సత్కార్యం మంచి పని చేస్తున్నానంటే దేవుని బిడ్డలు కొందరు ఎన్నికలు అవుతారుగా, అట్లేదు దేవుని మహాకృప. స్తోత్రం. ఇంకా ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఉన్నారా? లేరంటే మనము ఇంకా దేవుని బిడ్డల బల కార్యక్రమాలకు వెళ్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారు 2024 సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబరు ఆ టైంలో అనుకుంటాను నాకు బాగా గ్యాస్ పట్టేసింది. గ్యాస్ పట్టేసినప్పుడు అసలు కుర్చీలో కూర్చొని టిఫిన్ కూడా చేయలేకపోతున్నాను. చాలా ఇబ్బంది అయిపోయింది. నేను అనుకున్నాను ఏమో నాకు కిడ్నీలు దెబ్బతిన్నాయేమో, ఇంకా అయిపోయింది రా బతుకు అనుకున్నాను నేను. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నా కలలో చూపించి గ్యాస్ పట్టుకున్నది, దీని నుంచి నేను నీకు విడిపిస్తున్నానని చెప్పి ఆ రాత్రి దేవుడు నన్ను ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని ఆ విధంగా వ్యాధులు రోగాలు మనం పట్టి పీడిస్తుంటాయి, కానీ ప్రభు ఉన్నాడు. నమ్మకంగా ఉందాం. ప్రభు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఓకే అన్న. ఇంక మళ్ళీ అయ్యగారు మాకు టైం వేయలేదు అనుకోద్దు. ఏమన్నా ఉన్నారా ఎవరన్నా? ఓకే, అయిపోయినారుగా. పురుషుల్లో ఉన్నారా? చేయొద్దండి. స్త్రీలో ఉన్నారా? ఓకే. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని నా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలనైనా. మనుషులలో తండ్రి మేము అత్యల్పులము, మనుషులలో మేము తండ్రి ఎన్నిక లేని వారము తండ్రి. ఈరోజు ఇట్టి స్థితిలో